హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక పైథాన్ క్వశ్చన్ చూద్దాము. సో మై లిస్ట్ అని చెప్పేసి మనకి ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్ట్లో ఇండెక్స్ టైప్లో 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్. ఇందులో వాల్యూస్ ఏమున్నాయి? 1, 2, 3, 4. దీన్ని మై లిస్ట్ అని అనుకున్నారు. మై లిస్ట్లో ఇలా ఉంది. సో రిజల్ట్ అనే దాంట్లో ఏం ప్రింట్ చేశారు? ఈ ఎక్స్ప్రెషన్ని కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాము. సో ఈ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఇఫ్ x పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఎక్స్ని ప్రింట్ చేయాలంటే ఎప్పుడు ప్రింట్ చేయాలి? x పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ ప్రింట్ చేయాలి. ఎల్స్ ఇదేమో ఇఫ్లో ఒకవేళ x పర్సెంటైల్ 2 అనేది 0 కాకుండా అదర్ దాన్ 0 వాల్యూస్ వచ్చినప్పుడు -x అనేది ప్రింట్ చేయాలన్నమాట. వీటిని ఇప్పుడు దీన్ని ఫర్ లూప్ తిప్పుకున్నారనమాట. ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ లూప్లో ఎలా రాసుకుంటాము? ఈ మై లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ ఒక్కొక్క ఇటరేషన్కి ఒక్కొక్క వాల్యూని పంపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 అనే వాల్యూని మనకి ఎక్స్లోకి వస్తుంది. ఈ ఎక్స్ ఎలా చెక్ చేస్తుంది? 1 పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0నా కాదా అలా చెక్ చేస్తుంది. 0 అయితేనేమో ఎక్స్ ప్రింట్ అవుతుంది, 0 కాకపోతేనేమో డైరెక్ట్గా ఎల్స్ కేసులోకి వెళ్ళిపోయి -x అవుతుంది. సో x పర్సెంటైల్ 2 అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే వాల్యూ మనం తీసుకుందాం. 3 అనే వాల్యూని మనం 2తో డివిజన్ చేసినప్పుడు 2 1 జా 2 అవుతుంది, రిమైండర్ 1 మిగులుతుంది. కానీ రిమైండర్ 0 రావాలి. మనం డివైడెడ్ బై చేయట్లేదు, ఇక్కడ పర్సెంటైల్ చేస్తున్నా. పర్సెంటైల్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా రిమైండర్ మనకి ఎంత మిగిలింది కింద అనే వాల్యూ వస్తుంది అనమాట పర్సెంటైల్ యూజ్ చేసినప్పుడు. అదే డివైడెడ్ బై యూజ్ చేసినప్పుడు ఇందులో ఉన్నది కోషంట్ ఏదైతే అవుతుందో అది వస్తుంది. కాబట్టి మనకి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది ఫైండ్ చేసే ప్రోగ్రాంలో కూడా మనం ఈ కండిషన్ గురించి తెలుసుకుందాము. నా ప్రీవియస్ వీడియోలో ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, అది ఇంకా డీటెయిల్గా చెప్పాను. సో ఇప్పుడు మన లిస్ట్కి వచ్చేసి 1 అనేది ఈవెన్ నెంబర్ కాదు. సో 1 అనేది -1గా ప్రింట్ అవుతుంది, అంటే ఈ కేసు ఫెయిల్ అవుతుంది. సో -xకి వస్తుంది కాబట్టి -1. 2 అనేది 2తో డివైడెడ్ బై కరెక్ట్గా అయిపోయి 0 వస్తుంది కాబట్టి 2 పాజిటివ్ నెంబరే ఉంటుంది. సో 3ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 1 అనేది మిగులుతుంది కాబట్టి -3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 4 కూడా 2తో కరెక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి 4 కూడా పాజిటివ్ వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ఏం లేదు. అది ఈవెన్ నెంబర్ అయితేనేమో x అని ప్రింట్ చేస్తా, అది ఆడ్ నెంబర్ అయితేనేమో -x అని ప్రింట్ చేస్తా. ఈ విధంగా ఈ రిజల్ట్ని ఒక లిస్ట్లోకి పెట్టుకున్నాం ఆల్రెడీ. మనం ఇక్కడ ఈ లిస్ట్లో పెట్టుకునే దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఈ ప్రింట్ చేసింది ఇప్పుడు మనకి ఎక్కడ మ్యాచ్ అయింది? ఇది 1 ఉంది, ఇది -1, 2, -3, 4. సో మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని మనం ప్రాక్టికల్గా వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ మనం లిస్ట్ అనేది ఇచ్చాము. ఈ లిస్టులో 1 2 3 4 అనే వాల్యూస్ ఇచ్చాము. రిజల్ట్లో సేమ్ కండిషన్స్ని యూజ్ చేసి ప్రింట్ చేసాం. రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? -1, 2, -3, 4. సో మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టే అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి.